హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను. నేను మీకు ఇప్పుడు గుమ్మడికాయని ఎలా ఉపయోగించుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది గుమ్మడికాయ. దీనిని ముందుగా శుభ్రంగా కడిగిన తర్వాత మనం తొడును తీసేసి ముక్కలుగా కోసి విత్తనాలను వేరు చేసేసి ఈ కుక్కర్లో వేసి బెల్లం కూడా ఒక అచ్చు బెల్లం వేసి ఉడికించాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేయాలి. తర్వాత గుమ్మడికాయ టేస్ట్ చాలా బాగుంటుంది. కుక్క కరిసిన వాళ్ళు ఈ గుమ్మడికాయ తినకూడదు అంటున్నారు. కుక్క కరిసిన వాళ్ళు గుమ్మడికాయ తినమాకండి. చూసారా, గుమ్మడికాయ చాలా బాగుంది, గుండ్రంగా ఉంది, మంచి కలర్లో ఉంది. చాలా కలర్స్ ఉంటాయి గుమ్మడికాయలో, ఎన్నో రంగులు ఉంటాయి, కానీ ఈ కలర్ చాలా నచ్చింది నాకు. లోపలంతా కూడా పండిన తర్వాత చక్కగా అందంగా పసుపు కలర్లోకి వచ్చేసింది. ఈ తొడం ముందుగా తీసేసుకొని మళ్ళా ఒకసారి కడిగి గింజలను వేరు చేసేసి, గింజలు చాలా ఉపయోగపడతాయి. గింజలు మళ్ళీ మొక్కలు కూడా వేసుకోవచ్చు ఎండబెట్టుకొని. ఇవిగో ముక్కలు చేసేసిన తర్వాత మరలా ముక్కలు కడిగేసి ప్లేట్లో వేసేసి కుక్కర్లో వేస్తున్నాను. ఈ కుక్కర్లో వేసిన తర్వాత మనం బెల్లం వచ్చి కూడా కొంచెం కొట్టి వేయాలి. తర్వాత గ్లాసులో సగం నీళ్ళే పోయాలి, ఎందుకంటే గుమ్మడికాయలు కూడా నీళ్ళు ఊరుతుంది. ముక్కలన్నీ కూడా నేను కుక్కర్లో వేసేసాను. ఇది బెల్లం వేసేసాను. ఇది నైట్ తీసాను, అందుకే ఎలా ఉంది. ఇవి ఒక అందమైన గుమ్మడి ముక్కలు. గ్లాసులో సగానికే పోయింది. నేను కొంచెం తెలియక ఎక్కువ పోసాను, గ్లాసులో సగానికే నీరు పోయాలి. మూత పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేయాలి. కుక్కర్ ఆపేసిన తర్వాత వెంటనే మూత తీయకూడదు, పేలుతుంది. కాసేపు అలా ఉంచాలి. ఆపిన తర్వాత అది ఉడుకుతుంది. ఆపేసిన తర్వాత అలా ఉంచాలి. కాసేపు ఆగిన తర్వాత మనం మూత తీయాలి. చాలా టేస్టీగా ఉంది, వండర్ఫుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.